కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గర్జించే గొంతు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న పార్టీ. కానీ ఇవన్నీ 6 నెలల క్రితం వరకు మాత్రమే. తెలంగాణ ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు. 6 నెలల క్రితం వరకు అధికార పార్టీ 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లు, దేశంలోని అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. కానీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. అతి తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్తో ప్రతిపక్ష స్థానానికి వచ్చిందనుకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలలో ఎక్కడా కూడా గులాబీ జెండా ఎగరలేదు. ఇది 6 నెలల బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి గులాబీ పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోక్సభకు వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేవలం 6 నెలల్లోనే బీఆర్ఎస్ పరిస్థితి మొత్తం తలకిందులైంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించగా ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 11 ఎంపీ సీట్లు గెలవగా 2019లో జరిగిన ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా బాధాకరం. 17 ఎంపీ స్థానాలలో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ మొత్తం గల్లంతవుతుందంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే దిశలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ గులాబీ బాస్ కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించారు. తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. మహారాష్ట్రలో వరుస సభలు పెట్టి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈసారి ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి కూడా ఖచ్చితమైన మెజారిటీ రాదని, ఎన్డీఏ, ఇండియా కూటమిలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ వస్తుందని, తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ చెప్పిన మాటలు, వ్యూహాలు పూర్తిగా బిడిసికొట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం పక్కన పెడితే అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. ప్రధాని అయ్యేందుకు అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుండి దేశాన్ని నడిపిస్తానంటూ ఏకంగా పీఎం కుర్చీ మీద కన్నేసిన కేసీఆర్ ఈసారి కనీసం లోక్సభలో ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకు చాలా బాధాకరం. అయితే హీరోగా ఉన్న బీఆర్ఎస్ జీరోగా కావటానికి కారణాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని అందరూ విశ్లేషించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవటం, తీవ్ర స్థాయిలో గులాబీ పార్టీ బలం పడిపోవడం, కార్యకర్తలంతా పార్టీ మారిన నేతల వెంటే నడవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా ఏమాత్రం లాభం కనిపించకపోవటం ఇప్పుడు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి ఏర్పడింది. ఇక కేసీఆర్ గులాబీ పార్టీ ముందుకు ఎలా నడుస్తుందో మనం వేచి చూడాల్సిందే. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.